హాయ్ ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఇవాళ మార్నింగే లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కిందికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీలు అయితే నానపెట్టాను. పల్లీల్ని మంచిగా మనము వాష్ చేసేసుకొని నానపెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం బాయిల్ చేసుకుంటే మనము బ్రేక్ఫాస్ట్కి తినేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్లోకి నేను గ్రేప్స్ అయితే పెడుతున్నాను ఇవాళ. వాళ్ళు ఇవాళ గ్రేప్స్ తింటామని చెప్పారు. సో ఇంకా గ్రేప్స్ ఎప్పుడు పెట్టినా కూడా నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఇలా గ్రేప్స్ని మనము వాటర్లో సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దానిపైన వైట్ వైట్గా ఉంటుంది కదా, సో అదంతా పోయేలాగా నీట్గా క్లీన్ చేసి పెడితే పిల్లలకి బాగుంటుంది అనమాట. ఎందుకంటే దానిపైన ఏమైనా పౌడర్స్ అలాంటివి ఏమన్నా చల్లుతారు కదా, సో అట్లాంటివన్నీ మనము వాళ్ళకి నోట్లోకి వెళ్ళకుండా మనం ఇట్లా సాల్ట్ తోటి మంచిగా వాష్ చేసి నీట్గా క్లీన్ చేసి పెడితే ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్స్ కూడా బాయిల్ చేశాను నాకు మా హస్బెండ్కి. ఇంకా దీని తర్వాత నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. లంచ్లోకి టమాటో పప్పు ఇవాళ చేశానమాట. సో ఇంకొక కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం అయితే సరిపోలేదు. సో టమాటో పప్పుతో సరిపెట్టేశాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇట్లా పల్లీలు ఉడకపెట్టేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని పైనుంచి కొంచెం లెమన్ అవన్నీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎమ్మిగా తినేసేయచ్చు అనమాట. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.